ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, జంతువులను ఎంతో ప్రేమించేవాడు. ఒకరోజు పాఠశాల నుండి వస్తూ రాము రోడ్డు పక్కన ఒక చిన్న పక్షి గాయపడి ఉందని చూశాడు. అది ఎగరలేక బాధగా కూస్తోంది. రాము ఆ పక్షిని జాగ్రత్తగా ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లాడు. అతని తల్లి పక్షిని చూసి ఆశ్చర్యంగా ఎందుకు తీసుకొచ్చావు అని అడిగింది. అమ్మా, ఇది ఇక్కడే ఉంటే ఎవరైనా నొప్పించవచ్చు. నేను దీనిని కాపాడుతాను అని చెప్పాడు. అమ్మ చిరునవ్వుతో, చాలా మంచిది, కాని దాన్ని చూసుకోవడమే కాదు, అది బలపడిన తర్వాత దాన్ని తిరిగి ఆకాశంలోకి పంపాలి అంది. రాము అంగీకరించాడు. రాము ప్రేమతో సహనంతో ప్రతిరోజూ పక్షికి నీరు పెట్టి చిన్న గింజలు పెట్టి చూసుకున్నాడు. కొద్ది రోజుల్లో పక్షి బలపడింది. పక్షి పూర్తిగా కోలుగున్న తర్వాత రాము దాన్ని బయటికి తీసుకెళ్లి చెయ్యి తెరిచి ఆకాశంలోకి వదిలాడు. పక్షి ఎగిరే ముందు రాము చుట్టూ ఒకసారి తిరిగి ధన్యవాదంగా చూసింది. రాముకు నిజమైన ఆనందం కలిగింది. అతను గ్రహించాడు, ప్రేమ అంటే ఎప్పుడూ పట్టుకొని ఉంచడం కాదు, అవసరమైతే విడిచిపెట్టడమే నిజమైన ప్రేమ అంది. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.